యూజ్ చేయకండి ఎప్పుడైతే. గవర్నమెంట్ దబా ఎందుకు తిందామో గవర్నమెంట్ దగ్గరికి ఎందుకు వెళ్దాం. హాస్పిటల్కి వెళ్ళాలైతే వాళ్ళు కొట్టేశ్వరులు అవుతారు, మీకే మీ పరిస్థితి వెళ్ళిపోతుంది. తర్వాత మందు తాగుతారు. మందు బట్టల్లో రాసి ఉంది, ఏం రాసి ఉంది? పెద్ద పెద్ద లెటర్లో రాసి ఉంది. అది పెద్ద పెద్ద లెటర్లు రాసి ఉంది, చిన్న చిన్న లెటర్లు కాదు, పెద్ద పెద్ద లెటర్లు రాసి ఉంది. అది మానేయాలైతే ఏం మానేయాలి? సపోజ్ కంట్రోల్ చేయాలి. పెద్దవాళ్ళు కూడా మందు తాగుతారు ఏమే, నైట్లో వస్తారు, కొద్దిగా తాగి పడుకుంటారు. మందు తాగిన వల్ల మీకు హారం కాదు, మందు తాగిన వల్ల లేడీస్ కూడా చాలా హారం. తర్వాత పుట్టిన పిల్లలు కూడా హారం. ఆ లేడీస్ పాలలో కూడా అక్కడ 4 టైప్ డిజీజ్ కూడా ఓఎస్ఎస్ చెప్పింది వచ్చింది. ఇప్పుడు వికలాంగ పిల్లలు, హ్యాండిక్యాప్ పిల్లలు, ఎలర్జీకి ఎక్కువ, మెంటల్స్ ఎక్కువ పిల్లలు కూడా పుడతారు మందు తాగి. తర్వాత మందు తగిన హార్ట్ ఖరాబ్ అయితే పరిస్థితి ఏంటిది? అదే గవర్నమెంట్ ఏమి ట్రీట్మెంట్ చేయరు. గవర్నమెంట్ ఏం చేస్తారు? లివర్ ఖరాబ్ అయిందా, కిడ్నీ ఖరాబ్ అయిందా, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయాలైతే కొన్ని కోట్లు కావాలి. కొన్ని కోట్లు మీకు ఎవరు ఇస్తారు? ఎవరు ఇయ్యరు కదా. అవ్వదు. ఏదైనా మందు తగినా కానీ ఒకసారి సాయంత్రం కొద్దిగా తాగండి. మనం మెడిసిన్ ఎందుకు ఆయుర్వేదిక్ తీసుకోవాలి. కొద్దిగా లివర్కు ఇది ఆల్ వరల్డ్ బేసిస్లో ఇది సక్సెస్ఫుల్ అయింది. సల్ఫర్ మెడిసిన్స్ టెస్టింగ్ అయింది కూడా. ఇదే మీకు కొద్దిగా డ్రాప్స్ మీరు నరసింహ గారు ఇక్కడ ఇస్తారు. సాయంత్రం తాగండి, మీ ఫ్యామిలీలో మీరే మంచిగా తాగండి, బతుకోండి. అదే మా అభిజానం. అంతే కదా అమ్మా.